హాయ్ హలో అందరికీ. మీకు ఈ రోజు నుంచి మహిళా మన వికాస్ యూట్యూబ్ ఛానల్లో క్రోషే క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. ఇవి కంప్లీట్లో తెలుగులో ఉంటాయి. మీకు ప్రతి ఒక్కరు కూడా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు యూట్యూబ్ వీడియోస్ ద్వారా నేర్చుకోవచ్చు. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే కనుక మా క్రోషే క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ మీకు చైన్ స్టిచ్ నుంచి మిగతా ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి అనేది డైలీ ఒక పోస్ట్ ద్వారా మీ అందరికీ నేర్పించడం జరుగుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మా నోటిఫికేషన్స్ మీకు అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. ఫస్ట్ చైన్ స్టిచ్ నుంచి ఎలా చేయాలి అనేది అడ్వాన్స్ లెవెల్ ఫ్రాక్స్, లేడీస్ టాప్స్, బ్లాంకెట్స్ అన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. ఈరోజు మీకు ఫస్ట్ చైన్ స్టిచ్ ఎలా వేయాలో నేర్పిస్తాను. చైన్ స్టిచ్కి ఫస్ట్ మనం థ్రెడ్ తీసుకొని దానికి మామూలుగా స్లిప్ నాట్ లాగా, అంటే మనం దూముడి అంటాం తెలుగులో. దూముడి అంటే మనం పెట్టికోట్స్కి పైజామాస్కి వేసుకుంటాం కదా. ఇలా ముడి వేసేస్తే వన్ సైడ్ రిమూవ్ చేసేస్తే ఇలా ఈజీగా ఊడిపోయేటట్టు ఉండాలన్నమాట. అలా దానికోసమని ఫస్ట్ ఇలా 2 ఫింగర్స్ తీసుకోండి. 2 ఫింగర్స్ నుంచి థ్రెడ్ ఇలా తీసుకొచ్చుకొని ఇంటూ షేప్ చేసుకొని ఫస్ట్ ఫింగర్స్ రిమూవ్ చేసేసి నీడిల్తో ఈ థ్రెడ్ బయటకు తీసుకొచ్చేయండి. బయటకు తీసుకొచ్చేసి ఈ చిన్న థ్రెడ్ని గట్టిగా గుంజితే గనక ముడి పడిపోతుంది. ముడి పడిపోయిన తర్వాత ఓన్లీ మనకి నీడిల్కి సరిపోయేంత సైజు ఉంచుకొని రిమైనింగ్ థ్రెడ్ని టైట్ చేసుకోవచ్చు అన్నమాట. రిమైనింగ్ థ్రెడ్ని టైట్ చేసుకొని జస్ట్ నీడిల్ ఇలా ఫ్రీగా మూవ్ అయితే సరిపోతుంది. అంత లూజ్ ఉంచుకుంటే ఎనఫ్ మనకి. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ నీడిల్ది ఈ థ్రెడ్ ఒకసారి పక్కకు పెట్టేసేసి ఈ మెయిన్ థ్రెడ్ని మనం థ్రెడ్ ఎలా హ్యాండిల్ చేయాలి అనేది చూపిస్తాను. మెయిన్ థ్రెడ్ వచ్చేసి మనకి అరిచేతిలో ఉండాలి. నీడిల్ వైపు ఉండే థ్రెడ్ ఈ ఫింగర్కి ఎడ్జ్లో వచ్చేటట్టు ఇట్లా రొటేట్ చేసుకోవాలి అన్నమాట. మనం రొటేట్ చేసుకొని అప్ టు నీడిల్ వచ్చేంత వరకు కూడా చేసుకున్న తర్వాత జస్ట్ డిస్టెన్స్ చూసుకోండి. ఒక ఫింగర్కి మీకు సెంటర్ ఫింగర్స్ ఈ 3 వేళ్ళు బొటన వేలుతో మనం ముడి వేసిన దగ్గర పట్టుకోవాలి. రిమైనింగ్ థ్రెడ్ అంతా కూడా ఇది టైట్గా ఉండాలి. ఇది లూజ్గా ఉంటే రాదు. మీకు అంతగా ఇబ్బంది ఉండి ఇంకొక ఫోల్డ్ వేసుకొని వచ్చి ఇది టైట్ ఉండాలి. కరెక్ట్గా నీడిల్ పట్టుకునే నీడిల్ కింద భాగం ఉండాలి. ఇప్పుడు కూడా మనకి చూపుడు వేలు, బొటన వేలు ఇవన్నీ కూడా మధ్య వేలు, బొటన వేలు ఇవనేవి నీడిల్ కింద, అంటే ఈ ముడి కింద భాగంలో పట్టుకొని ఉంటే థ్రెడ్ టైట్గా ఉన్నప్పుడు ఈ నీడిల్ అనేది మనం ఇలా పెన్ను పట్టుకున్నట్టు కానీ లేదంటే ఇలా చాకులాగా కానీ పట్టుకుని చేసుకుంటే ఈజీగా వస్తుంది. ఇవి రెండు టైట్గా ఉండటం అనేది కంపల్సరీ. ఇది మన నీడిల్ అనేది కంప్లీట్గా మనం కుడి చేతితో ఆపరేట్ చేస్తాం అనమాట. ఫస్ట్ దీనికి చూడవలసింది ఏంటి అంటే స్టెప్ వైజ్గా చెప్తాను. నోట్ చేసుకుంటే మీరు నోట్ చేసుకొని కూడా తర్వాత వీడియో అయిపోయాక కూడా నోట్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఫస్ట్ ఏంటి అంటే నీడిల్ స్ట్రైట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. సెకండ్, నీడిల్ మీద థ్రెడ్ ఇలా వేసుకోవాలి. వెనక నుంచి వేసుకోండి. ఇలా ముందు నుంచి వేసుకుంటే నీడిల్ ఇలా తిప్పినప్పుడు గ్రిప్ ఉండదు మనకి. ఇలా నీడిల్ వెనక నుంచి థ్రెడ్ వేసుకొని నీడిల్ టర్న్ చేసుకుంటే కనుక ఈ హుక్లో, ఈ నీడిల్ హుక్లో థ్రెడ్ హోల్డ్ అవుతుంది. అప్పుడు ఈ రింగులో నుంచి ఇలా బయటకు తీస్తామన్నమాట. స్టెప్ వైజ్గా చూడండి. ఫస్ట్ స్టెప్ నీడిల్ డైరెక్షన్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. స్టెప్ 2 ఇదిగోండి నీడిల్ ఇలా ఫ్రీగా మూవ్ అవుతుంటుంది. స్టెప్ 1 నీడిల్ కరెక్ట్గా ఉందా లేదా. స్టెప్ 2 నీడిల్ మీద వెనక నుంచి థ్రెడ్ వేసుకోవటం. స్టెప్ 3 నీడిల్ టర్న్ చేసుకోండి కంప్లీట్గా. స్టెప్ 4 ఈ రింగులో నుంచి బయటకు తీయటం. ఇలా 1 2 3 4 స్టెప్స్ మీరు జాగ్రత్తగా కనుక ఫాలో అవుతే మీకు కరెక్ట్గా చైన్ అనేది ఒక గొలుసులో నుంచి గొలుసు తీయటం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా దూరంగా పెద్దగా వచ్చినా ప్రాబ్లం లేదు. క్రోషాలో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు కూడా అదే. మనకి ఇలా చైన్ అల్లుకున్న తర్వాత ఎక్కడైనా చైన్ సరిగా లేదు అని మనకు అనిపిస్తే గనక ఇక్కడ ఒక దగ్గర లూజ్ వచ్చింది, మిగతా దగ్గర అంతా సరిగానే ఉంది, గొలుసు అల్లినట్టు చక్కగా జడలాగా వచ్చింది, బట్ ఇక్కడ ఈ ప్లేస్లో లూజ్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి అంటే జస్ట్ నీడిల్ని ఇలా పక్కకు పెట్టేసి మనం ఎక్కడి వరకు అయితే లూజ్ వచ్చిందో అక్కడి వరకు విప్పేసుకొని మళ్ళీ విప్పదీసేసి ఆ చైన్ని మళ్ళీ అక్కడ అదే ప్లేస్లో నీడిల్ ఇన్సర్ట్ చేసి స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట వర్క్. ఇక్కడ వరకు ఇలా అయిన తర్వాత మళ్ళీ జస్ట్ చైన్, ఒక్కొక్క చైన్ ఈక్వల్ సైజులో ఉండేటట్టు చూసుకోండి. అన్ని చైన్ ఇదిగోండి. ఇప్పుడు ఇక్కడ థ్రెడ్ అయిపోయిన తర్వాత జస్ట్ మనకి ఇక్కడ టైట్ అయిపోయింది అనిపించినప్పుడు ఫింగర్ దగ్గర థ్రెడ్ జస్ట్ ఒకసారి ఇలా రిమూవ్ చేయండి. ఒకసారి రిమూవ్ చేసేసి మళ్ళీ ఇలా చైన్ అల్లుకుంటూ వెళ్ళండి. మళ్ళీ ఒక రింగ్ రిమూవ్ చేయటం.
అలా ఒక్కొక్కటి నెమ్మదిగా వేలు నుండి విడదీసుకుంటూ వెళ్తే కనుక మనం రింగ్ రొటేట్ చేసిన థ్రెడ్ని ఇలా మనకి ఎంత పొడుగు చైన్ కావాలి అంటే అంత పొడుగు ఇలా కరెక్ట్గా నీట్గా జడలాగా వచ్చేటట్టు అల్లుకోవాలి చైన్ మీకు. ఇది స్టెప్ వైజ్గా మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఫస్ట్ స్టెప్ నీడిల్ స్ట్రైట్గా ఉందా లేదా, పై వైపు చూస్తుందా లేదా. స్టెప్ 2 నీడిల్ మీద వెనక నుంచి థ్రెడ్ వేసుకోవటము. స్టెప్ 3 నీడిల్ కంప్లీట్గా టర్న్ చేసుకోవటము. స్టెప్ 4 రింగులో నుండి బయటకు తీయటం. ఇలా 1 by 1 ఒక్కొక్క రింగులో నుంచి ఒక్కొక్కటి రింగు అల్లుకుంటూ రావటం అనమాట. ఇది చైన్ స్టిచ్. ఈ చైన్ స్టిచ్ అనేది ప్రతి ప్రాజెక్ట్కి కూడా కామన్గా అల్లేదు. క్రోషాలో బేసిక్స్లో చైన్ స్టిచ్ అనేది కంపల్సరీ అనమాట. మనం బ్లాంకెట్స్ అల్లాలన్నా, పోంచోస్ అల్లాలన్నా, ఫ్రాక్స్ అల్లాలన్నా, దేనికైనా కానీ ఫస్ట్ బేస్లో మనం చైన్ స్టిచ్ అల్లుకునే దాని నుండి వర్క్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఈ వీడియో కనుక మీకు బాగా అర్థమైతే చైన్ స్టిచ్ ట్రై చేయండి. రేపటి నుండి మీకు మళ్ళీ సింగిల్ క్రోషే ఎలాగా, డబుల్ క్రోషే ఎలాగా ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుతున్నాను. థ్యాంక్ యూ.